పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఇది రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి అంశం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మనకి తెలంగాణ రాష్ట్రంలో మొన్నదాకా లావు బియ్యం, దొడ్డు బియ్యం వచ్చాయి. ఇప్పుడు సన్న బియ్యం వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ దొడ్డు బియ్యం నుంచి సన్న బియ్యానికి వచ్చినటువంటి క్రమం మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య ఎన్నికల హడావుల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఉన్నాయి. సో నేనేం చెప్తా ఉన్నానంటే, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రతినిధులు ఏం చెప్తా ఉన్నారంటే, ఇచ్చేటువంటి బియ్యం ఏదైతే ఉన్నదో, ఇచ్చేటువంటి బియ్యం దాంట్లో మా వాటా 42 రూపాయలు ఇస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి 15 రూపాయలు అని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు చెప్తా ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక కేజీ బియ్యం మీద 42 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఒక కేజీ బియ్యం మీద 15 రూపాయలు, అంటే 57 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. అంటే ఒక కేజీ బియ్యం కోసం ప్రజలకు ఇచ్చే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఒక కేజీ బియ్యానికి 57 రూపాయలు రేషన్ షాప్ డీలర్ వరకు నుంచి కస్టమర్ చేరేలాగా జరుగుతూ ఉంది. సో ఇందులో 100కి 70% అమలు జరుగుతుంది, దాని భాగం. మిగిలిన 30% అక్రమార్కులు అడ్డగొలుతనం ఉంది. సో ఈ దొడ్డు బియ్యం వచ్చినప్పుడు ప్రజలు అమ్ముకునేవాళ్ళు, సన్న బియ్యం ఇచ్చినా కూడా అమ్ముకునే పరిస్థితి కనపడతా ఉంది. సో ప్రభుత్వం అంటే ఈ డబ్బులు ఎవరి డబ్బులు? ప్రజలు ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, వీటన్నిటి మీద కట్టిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వెళ్తూ ఉంటాయి. వెళ్ళినటువంటి పన్నులు డబ్బులు అభివృద్ధి సంక్షేమ పథకాల పేరుతోని వీటిని అమలు చేస్తూ ఉంటాయి. ఆ అమలు చేసే క్రమంలో పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి 1 కేజీకి 57 రూపాయల చొప్పున సుమారుగా 80 కోట్ల మందికి పైగా ప్రజలకి ఈ యొక్క ఇది పంపిస్తూ ఉన్నారు, ప్రభుత్వం పంపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ బియ్యం పంపించకపోతే ఒకవైపు నష్టం జరిగే పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. 1 కేజీ 57 రూపాయలు ప్రభుత్వం భరించి 1 కేజీ రూపాయికో 2 రూపాయలకి ఇవ్వకపోతే బీపీఎల్ ఏదైతే ఉందో, బిలో పావర్టీ లైన్, పేదరికపు గీత ఏదైతే ఉన్నదో, అంటే మినిమం పోషకాహారం తినడానికి మినిమం ఆహారం తినేటువంటి కార్యక్రమం. సో అప్పుడు ఏమవుతుందంటే, అసలు రేషన్ కార్డులన్నీ ఎత్తేసి డబ్బులు ఇద్దామని చూస్తుంది. అప్పుడు చాలా డేంజర్లోకి వెళ్ళిపోద్ది భారతీయ సమాజం. ఎందుకంటే కేజీ బియ్యం 500 ఉన్నా మనం చెప్పలేము. ఇప్పుడు 57 రూపాయలు మీరే పెడుతున్నారని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 42 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 15 రూపాయలు పెడితేనే మార్కెట్లో 30 నుంచి 50 రూపాయలు కేజీ బియ్యం పెట్టని రావట్లేదు. కేజీ బియ్యం 30 నుంచి 50 రూపాయలు పెట్టని రావట్లేదు. ఇంటింటికి వ్యక్తికి 6 కేజీలు బియ్యం ఇస్తే, మీరు ఈ రేషన్ మొత్తం ఎత్తేస్తే అసలు ఇక రేషన్ బియ్యం మాఫియా తయారైంది, గోధుమలు మాఫియా తయారవుతుంది. కోసం వీటితో పాటుగా మీరు అదనంగా చిరుధాన్యాలు కూడా ఇవ్వండి, ఇంకా స్వాగతిస్తాం. సో ఆ విధంగా బీపీఎల్లో పడిపోతారు. మీరు ఇవ్వకపోతే ఏమవుతుందంటే బిలో పవర్టీ లైన్, పేదరికంలోకి వెళ్ళిపోతారు చాలామంది, కోట్లాది మంది ప్రజలు. అది ఉందన్న ధైర్యంతో జీవిస్తూ ఉన్నారు. ఇతర పనులు అదే చేతకాగా చేసుకుంటా ఉన్నారు. కొద్దిపాటి పెన్షన్లు కూడా ఇస్తున్నారు కాబట్టి వృద్ధులకి, వికలాంగులకి, దివ్యాంగులకి, వీడియోస్కి అది కూడా కొంత ఊరటగా ఉంది. లేకపోతే చాలామంది పేదరికంతో, దిగాలుగా, ఇన్ఫీరియారిటీతోనే చచ్చిపోయేవాళ్ళు ఆ బాధకి. ప్రభుత్వాలు అస్సలు ఆదుకోవట్లేదని నేను అంటలా, ఆదుకోవట్లేదు అనే దాని మీదనే మాకు కోపం ఉంది. సో అందుకోసం ఇది పరిస్థితి. ఇది ఒక భాగం అయితే, నేను పొద్దాకల ప్రభుత్వాన్ని తిట్టం కాదు, రూపాయి కాయనం అన్నప్పుడు ఎడ్డంటాయిలు ఉంటాయి, బొమ్మ బొరుసు ఉంటాయి. సో ప్రభుత్వాలు ఇది కంటిన్యూ చేయాల్సిందే, ఖచ్చితంగా భూమి ఉన్నన్ని రోజులు కంటిన్యూ చేయాల్సిందే. ఎవరైనా స్వచ్ఛందంగా కార్డులు ఇస్తే చెప్పలేం. దాంతోపాటు ప్రధానంగా మీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలియజేసుకునేది ఏంటంటే, ఆరోగ్యశ్రీ కార్డులు, ఆయుష్మాన్ భవ కార్డులు వేరే సపరేట్ పెట్టండి. 50 ఎకరాలు ఉన్నవాడు కూడా రేషన్ కార్డు తీసుకుంటాడు. ఊళ్ళల్లో కంప్లైంట్ పెట్టడానికి లేదు, ఎంఆర్ఓతో మాట్లాడుకుంటారు. అందుకోసం రేషన్ కార్డు కాను ఆరోగ్యశ్రీకి లింకప్ పెట్టకండి. ఎందుకంటే ఇవాళ రేపు వైద్య ఖర్చులు తడిసి మోపడి అవుతా ఉన్నాయి. అందుకోసం రేషన్ కార్డులు కొడుతున్నాం. కాబట్టి ప్రభుత్వానికి గతం నుంచి మేము చెప్తున్నాను, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా నేను, నా ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ వేదికలు చెప్తూనే ఉన్నాయి. న్యూ లక్ష్య ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్స్ అన్ని నేను ఉన్నటువంటి వేదికలన్నీ చెప్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా చెప్పేది అది, ఆరోగ్యశ్రీ కార్డు, ఆయుష్మాన్ భవ కార్డుని వేరుగా ఇవ్వండి, రేషన్ కార్డుని వేరుగా ఇవ్వండి. ఆధార్ కార్డులాగా సపరేట్గా రాదండి, మీకేం కాంప్రమైజ్, దానికి పెద్ద ఖర్చు ఏముంది. ఒకసారి కట్ చేస్తే వాళ్ళకి పర్మనెంట్గా ఉంటుంది కదా. మీరు ఎట్లాగో 10 లక్షలు ఇద్దాం అనుకుంటున్నారు ఆరోగ్యశ్రీ నుంచి. ఆరోగ్యశ్రీ అలాగే ఆయుష్మాన్ భవన్లో ఆరోగ్యశ్రీ లేని చోట ఆయుష్మాన్ భవ అమలు చేస్తూ ఉన్నారు. 5 లక్షలు ఏమిస్తున్నారు. ఈయనండి ప్రజలకి భరోసాగా. అంతకుముందు గొర్రెనో లేకపోతే ఉన్న ఇల్లు నమ్ముకొని హాస్పిటల్లో చూపించుకొని వచ్చేది. ఇప్పుడు కొద్దిగా ఆరోగ్యశ్రీ వచ్చింది కాబట్టి కొంచెం ధైర్యంగా బతుకుతూ ఉన్నారు ప్రజలు. మీ డబ్బులు కావు, మీ తాతగాడి డబ్బులు, జేబులో డబ్బులు అంతకంటే కావు. మీ తాత రెక్కల కష్టం చేసి సంపాదించిన అసలే కావు. ప్రజల పనులు కట్టే డబ్బులు ఇటు అలాట్మెంట్ చేస్తున్నారు. మాకు ఎంత అలాట్మెంట్ చేస్తున్నారో, మా ప్రజలకి బడుజాతి సంస్థలకు ఎంత అలాట్మెంట్ చేస్తున్నారో మాకు తెలుసు.
సో ఈ క్రమంలో 56 లక్షల కోట్లు బహుళజాతి సంస్థలకి పెట్టుబడిదారులకి మీరు ఇచ్చారు. కేవలం 10 లక్షల కోట్లు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి 80% 90% ఉన్న ప్రజలకి మీరు అలాట్మెంట్ చేయాలి. ఇప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు నెలకు 5,000తోనే, నెలకు 10,000తోనే, నెలకు 15,000తోనే, నెలకు 20,000తోనే జీవిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ప్రజల బెటర్మెంట్ లైఫ్ కోసం మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అవుతుందని తెలియజేసుకుంటూ, సో పొద్దాగల ప్రభుత్వాన్ని అని కాకుండా ప్రజల వైపు నుంచి కూడా రేషన్ బియ్యం ధనవంతులు ఎవరైనా ఉంటే వాలంటీర్గా రేషన్ కార్డులు వదులుకోండి. రెండోది, బియ్యం అమ్ముకోదలుచుకున్నటువంటి వాళ్ళు తీసుకోకండి. ఇంకా మళ్ళీ ఎనిక్కిపోతే మళ్ళీ ఇంకొకసారికి ఇంకొంతమందికి ఉపయోగం జరుగుతుంది. ప్రజాధనం వృధా కాదు. మీరు బియ్యం తెచ్చుకోవటం, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 42 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 15 రూపాయలు, మొత్తం 57 రూపాయలు పెడుతుంటే మీరు 10 నుంచి 15 రూపాయలకి అమ్ముకుంటున్నారు. మొన్నటిదాకా సన్న బియ్యం 10 రూపాయలు, దొడ్డు బియ్యం 10 రూపాయలకి అమ్మారు. ఇప్పుడు సన్న బియ్యాన్ని 15 రూపాయలకి అమ్ముతున్నారు. వాళ్ళు పెట్టేదే 57 రూపాయలు. అంటే కనీసం వాళ్ళు 57 రూపాయలు పెట్టారంటే ప్రభుత్వం మీరు 60 రూపాయలైనా చేస్తుంది కదా కేజీ. మీరు 15 రూపాయలకి అమ్ముకుంటా ఉన్నారు. ప్రజలు కూడా, ముఖ్యంగా అందరు కాదు, తినేవాళ్ళని నేను అంటలేదు, రేషన్ కార్డుకి సంబంధించి తీసుకొని మిస్యూజ్ చేసేటువంటి వాళ్ళకి అదొక వ్యాపారంలా కాకుండా ముందుకు పోవాల్సిన అవసరం. రేషన్ కార్డు కంటిన్యూగా బియ్యం తీసుకోకపోతే రేషన్ కార్డు పోద్దనే నిబంధన కూడా తీసేయండి. 3-4 నెలలు తీసుకోకపోతే ఏం కాదని చెప్పండి. కొంత బియ్యం అట్లన్నా మళ్ళీ వచ్చే నెలకు పనికి వస్తాయి. సో ఆ విధంగా ముందుకు పోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దొడ్డు బియ్యం నుంచి సన్న బియ్యాన్ని తీసుకొచ్చింది, కొంచెం బెటరు. అవకాశం ఉంటే బ్రౌన్ రైస్ పెట్టించే ప్రయత్నం చేయండి. చిరుధాన్యాలు కూడా రేషన్ డీలర్స్ ద్వారా పెట్టేయడం వల్ల ప్రజారోగ్యం బాగుంటుంది. మీరంతా పాలకవర్గాలు ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తుంటాయి కాబట్టి ఆ యొక్క ప్రయోజనాలని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో పెద్దల మిత్రులారా, రేషన్ బియ్యానికి సంబంధించి 42 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 15 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, మొత్తం కలిపితే 57 రూపాయల బియ్యాన్ని 15 రూపాయలకి 10 రూపాయలకి అమ్ముకోబాకండి. సో ఆ విధంగా ముందుకు పోవాలి. ఆరోగ్యశ్రీ కార్డుని ఆయుష్మాన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు డివిజన్ చేయాలి. దీనికి అది డివిజన్ చేసి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, సో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి.